నీతిమంతుడు అని ఎవరు అంటున్నారంటే యేసు ప్రభు గారిని ఎవరైతే అప్పగించారో వాళ్ళే అంటున్నారు. ఎక్కడ అంటున్నారంటే మత్తయి సువార్త 27:4లో ఇస్కరియోతు యూదా గారు యేసు ప్రభు గారిని అప్పగించినప్పుడు ఇస్కరియోతు యూదా గారు చెప్తున్న మాట ఏంటంటే, నిరపరాధి రక్తమును నేను అప్పగించి పాపము చేసి తిని అని అంటున్నారు. అంటే అక్కడికి నిరపరాధి అంటే నీతిమంతుడుగానే కనిపిస్తున్నాడు యేసు ప్రభు వారు. ఈ మాటని నలుగురు మనుషులు అంటున్నట్టుగా మనం చూసుకుందామండి. రెండో మాట ఎవరు అంటే మత్తయి సువార్త 27:19 కూడా పిలాతు గారు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు పిలాతు భార్య ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ కూడా పిలాతు భార్య కూడా నీతిమంతుడు అని చెప్తున్నారు అన్నమాట. మూడవదిగా చూసుకున్నట్లయితే పిలాతు గారే అంటున్నారు. ఈ మత్తయి సువార్త 27:24లోనే పిలాతు గారు కూడా అంటున్నారు, ఈయన నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, నాకు ఎటువంటి సంబంధం లేదు, మీరే ఇంకా శిక్షకు పాత్రులు అన్నట్టుగా ఆయన చేతులు కూడా కడుక్కున్నట్లుగా మనం చూస్తున్నాము. అయితే నాలుగో మాట మనం చూసుకున్నట్లయితే కనుక శతాధిపతి అంటారండి. 27వ అధ్యాయము, ఇదే 27 మత్తయి సువార్త 27:54లో శతాధిపతి అతనితో కూడా ఉన్నవారు కూడా యేసు ప్రభుకి కాపలా కాసేవారు ఉన్నారు కదా, వాళ్ళందరూ